హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఆవకాయ ఫ్రైడ్ రైస్. ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కరివేపాకు రబ్బలు, 2 టేబుల్ స్పూన్ ఆవకాయ పికిల్, 1 టమాటో, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 కోడిగుడ్లు, కొద్దిగా కొత్తిమీర. నేను ఈ ఆవకాయ పచ్చడి రైస్లో వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకున్నానండి. మీరు ఇలా కలుపుకున్న తర్వాత బాండీ తీసుకొని ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాం కదండి, ఈ లోపల ఇవి కూడా కట్ చేసేసామండి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసాము. కరివేపాకు వేసేద్దాం. ఇలా చిప్పట్లు ఆడేదాకా వేయించుకోవాలండి. తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మీకు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినా కానీ ఇట్లా సింపుల్గా చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. పచ్చిమిర్చి వేసేద్దాం. టమాటో. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఆ ఎగ్స్ కూడా వేసేసుకుందామండి. ఇలా మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇందులో ఆవకాయతో కలిపాం కదండి మనం రైస్, ఇందులో కారం అనేది తక్కువే పడుతుంది. 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు ఆవకాయతో అన్నం కలిపి పెట్టుకున్నాం కదండి, అది బాండీలో వేసేసుకున్నాం. చూసారండి, మంచి కలర్ వచ్చేసేసింది. ఒక 5 మినిట్స్ ఉంచుకో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, మన ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ విధంగా మీరు చేసుకొని తినండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఉంటానండి. బాయ్ బాయ్.